హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఉప్పల్ బాగ్ హయత్లో అద్భుతమైన రోడ్ కనెక్టివిటీతోని లగ్జరీ 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకు అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ హైవే ఉప్పల్ నుంచి ఈ అపార్ట్మెంట్ వరకు కేవలం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అదేవిధంగా నాగోల్ మెట్రో నుంచి కేవలం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి కూడా కేవలం 1.5 km డిస్టెన్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో జిహెచ్ఎంసి అండ్ రెరా అప్పుడు పర్మిషన్స్తో 80 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని అద్భుతమైన 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ అపార్ట్మెంట్ సంబంధించిన పర్సన్ పవన్ గారు కూడా మనతో ఉన్నారు. తన మాటల్లో ఈ అపార్ట్మెంట్ లొకేషను, ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ దగ్గరుండి నిర్మించిన ఇంజనీర్ కూడా ఉన్నాడు. తన మాటల్లో కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాము. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాత్రం ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, మనతో పవన్ గారు ఉన్నారు. అదేవిధంగా సైట్ ఇంజనీర్ కూడా ఉన్నారు మనతోని. ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ ఎక్కడో లొకేటెడ్ ఉందో పవన్ గారిని అడిగి తెలుసుకుందాం. పవన్ గారు నమస్కారం అండి. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ క్లియర్గా చెప్పండి. క్లియర్గా వచ్చి మనకి ఇది ఉప్పల్ బగాయత్లో ఉందండి, హైదరాబాద్, నియర్ టు నాగోల్. మనకి మెట్రో కూడా 1.5 డిస్టెన్స్లో ఉంది. ఉప్పల్ వచ్చేసరికి 1 కిలోమీటర్ వచ్చేసరికి నాగోల్ మెట్రో ఉంది. మన డీమార్ట్ కూడా 2 కిలోమీటర్స్లోనే ఉంది. సో మనకి ఇటు వరంగల్ హైవే కూడా ఒక 1 కిలోమీటర్లోనే అవైలబిలిటీ ఉంది. సో మనకు మాల్ కూడా దగ్గరలో ఉంది, ఏషియన్ మాల్ కూడా దగ్గరలోనే ఉందండి. పవన్ భాయ్, లొకేషన్ చాలా బాగుంది. ఇటు నాగోల్ మెట్రోకి, ఉప్పల్ మెట్రోకి, వరంగల్ హైవేకి మంచి కనెక్టివిటీ ఉంది. ఒక్కసారి అపార్ట్మెంట్కి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, హైడ్రా జోన్ కిందికి వస్తుందా లేదా, ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి. ఓకే, ఇది మొత్తం అపార్ట్మెంట్ మొత్తం 2000 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసామండి. విత్ నార్త్ ఫేసింగ్ 80 ఫీట్ రోడ్ ఉంది మనకి. సో మన ఫ్లోర్కి వచ్చేసరికి 5 ఫ్లోర్స్ ఉంటాయి, 5 ఫ్లాట్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి 1590 నుంచి 2240 వరకు ఉంది. మనకి 2 ఈస్ట్ 2 వెస్ట్ ఉన్నాయి, 1 నార్త్ ఉంది. జిహెచ్ఎంసి హైడ్రా అంటే మనకి ఎఫ్టిఎల్ జోన్ నుంచి చాలా దూరంలో ఉంది. సో మనకి ఆ ప్రాబ్లం, హైడ్రా ప్రాబ్లం కూడా ఏం లేదు. ప్లస్ జిహెచ్ఎంసీ ఉంది, పైగా ఇదంతా హెచ్ఎండి వాళ్ళ లేఅవుట్. మనకి అప్రూవల్స్ కూడా అన్నీ ఉన్నాయి, రేరా ఉంది, హైడ్రా నుంచి ఏ ప్రాబ్లం లేదండి. హెచ్ఎండి లేఅవుట్ ఇది, తర్వాత రెరా ఉంది మనకి, తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది. హైడ్రా జోన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. హైడ్రా జోన్ చాలా దూరం ఉంది, చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. ఇది ప్లస్ ఏంటంటే ఇది అంతా హెచ్ఎండి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేఅవుట్. సో మన ప్రైవేట్ లేఅవుట్ కూడా కాదు, ఇది గవర్నమెంట్ నుంచి డెవలప్ చేసిన లేఅవుట్. ఒక్కసారి మన వాళ్ళ కోసం ప్రైజింగ్ ఎలా చేశారు చెప్పండి. మన ప్రైజింగ్ వచ్చి పర్ ఎస్ఎఫ్టీ 6000 కోట్ చేస్తున్నామండి. జిఎస్టీను ఎమ్యూనిటీస్కి సపరేట్ ఛార్జెస్ అదండి. 6000 పర్ స్క్వేర్ ఫీట్. ఏ ఫేసింగ్ ఫ్లాట్ అయినా 6000 పర్ స్క్వేర్ ఫీట్. ఈస్ట్ ఫేసింగ్ మాత్రం 50 రూపీస్కి ఎక్స్ట్రా యాడ్ అయింది పర్ ఎస్ఎఫ్టీకి. ఇవి కాకుండా జిఎస్టీ అండ్ ఎమ్యూనిటీ సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఎంత ఛార్జ్ ఏమైనా చెప్తారా? అది వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అండి. అది మనం తీసుకునేది కదా, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వెళ్తాం. ఫ్రెండ్స్, విన్నారు కదా, పవన్ గారు అయితే ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్పారు. ఒక్కసారి మనతో కార్తిక్ గారు ఉన్నారు. తన మాటల్లో కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే తనే ఇంజనీరు. సార్ కార్తిక్ గారు నమస్కారం. సార్ సార్ ఒక్కసారి మీ మాటల్లో కన్స్ట్రక్షన్ గురించి చెప్పండి. సార్ మేము రెడ్ బ్రిక్స్ వాడుతున్నాం సార్, బ్రాండెడ్ మీటింగ్స్ జేరా స్టీల్ వాడుతున్నాము. సో అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతున్నాం సార్. ప్యూర్స్ అండ్ రివర్స్ అని వాడతాం సార్ కాంక్రీట్కి. ఆర్ఎంసీ వచ్చి అపర్ ఆర్ఎంసీ వాడతాం సార్ మేము. సో జేరా స్టీల్ వాడుతున్నాము. సో ఆస్ట్రాల్ పైప్స్ ప్లస్ హిన్వేర్ పైప్స్ వాడుతున్నాం సార్. టోటల్ మేము బ్రాండింగ్ మెటీరియల్ వాడతాం సార్ సైట్కి మొత్తం. ఫ్రెండ్స్, విన్నారు కదా, బ్రాండింగ్ మెటీరియల్ వాడి చేస్తున్నారు. అండ్ ఇంకోటి అంటే మన ఎమ్యూనిటీస్ గురించి అడగడం మర్చిపోయినాము. పవన్ గారు, ఎమ్యూనిటీస్ మీద సపరేట్ ఛార్జ్ అంటున్నారు కదా, అసలు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు చెప్పండి. మనకు వచ్చేసరికి 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయండి. మనకి ఇది కూడా స్టీల్ ప్లస్ పార్కింగ్, అంటే ఒక స్టీల్లో కాకుండా కింద సెల్లార్ కూడా వేస్తున్నాం మేము ఎక్స్ట్రా. ప్లస్ 24 hours డీసీ బ్యాకప్ ఉంటుంది. స్టెల్ అండ్ లిఫ్ట్ అవుట్ ఉంది. అంటే దాదాపు అన్ని ఫ్లోర్స్ ఏంటంటే 5 to 6 మెంబర్స్, మనం దాదాపు 8 to 10 మెంబర్స్ లిఫ్ట్ ఇస్తున్నాం. సో మనకి వచ్చేసరికి ఇంటర్కామ్ కూడా ఉంది. సో డైరెక్ట్ సెక్యూరిటీ కాలింగ్ కానీ ఏదైనా సపరేట్గా ఏం కాల్ చేయకుండా ల్యాండ్ లైన్ కనెక్ట్ ఇచ్చేస్తారు ప్రతి ఫ్లోర్కి. ప్లస్ 24 hours సీసీ కెమెరా సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ కూడా 24 hours ఉంటారు, వాచ్మ్యాన్, ఇంకా అన్నీ ఉన్నాయండి.
ఫ్రెండ్స్ విన్నారు కదా, పవన్ గారు ఎమ్యూనిటీస్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి మనం లోపల అపార్ట్మెంట్ ఎలా ఉంది, పార్కింగ్ ఎలా ఉంది, ఫ్లాట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం పార్కింగ్లోకి వచ్చాము. 80 feet వైడ్ రోడ్ ఫేసింగ్తో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 2000 square feetలో కట్టారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ ఓనర్కి 2 కార్ పార్కింగ్లు వస్తాయి. సెల్లార్లో ఒక కార్ పార్కింగ్ వస్తుంది, పైన ఒక కార్ పార్కింగ్ వస్తుంది. 2 పార్కింగ్లు ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అది మీరు చూసుకోవచ్చు. మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. అతి త్వరలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీకు చెప్పారు స్క్వేర్ ఫీట్ 6,000 per square feet అండ్ GST అండ్ ఎమ్యూనిటీ సపరేట్ ఉంటాయి. అవి ఇక్కడికి వస్తే మీకు డైరెక్ట్ ఓనర్స్ ఎంత అనేది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చెప్తానని చెప్పారు పవన్ గారు. చూసారా, పార్కింగ్ అయితే చాలా బాగుంది. మంచి లిఫ్ట్ ఫెసిలిటీ, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తోని, అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్తోని ఈ అపార్ట్మెంట్ అయితే రూపొందించడం జరుగుతుంది. మొత్తం 5 floors. ఒక్కొక్క ఫ్లోర్కి 5 ఫ్లాట్లు ఉంటాయి. 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి, 2 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి, ఒకటి మాత్రం నార్త్ ఫేసింగ్ ఉంటుంది. 1590 square feet నుంచి 2040 square feet వరకు 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా స్పేషియస్గా అద్భుతమైన ప్లానింగ్తో కట్టడం జరిగింది. ఒకసారి 3 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూడడానికి పైకి వచ్చాము. మీరు చూసుకోవచ్చు, ఇది లిఫ్ట్ దిగంగానే మనకి ఫ్లాట్ ఉంది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం 5 ఫ్లాట్స్ ఉంటాయి. 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి, 2 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయేది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. లిఫ్ట్ నుంచి దిగంగానే చక్కగా ఫ్లాట్లకి రావచ్చు. 1590 square feetలో నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. మనకి UDS వచ్చి దాదాపుగా 80 square yards వరకు వస్తుంది. మీరు తీసుకున్న SFTని బట్టి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. చూసుకోండి హాల్ ఎంత బాగుందో. అద్భుతమైన ప్లానింగ్తో కట్టారు కాబట్టి హాల్ ఇంత మంచిగా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ వచ్చింది. అదేవిధంగా అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చాలామంది గెస్ట్ బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వరు, కానీ వీళ్ళు మాత్రం మంచి ప్లాన్తో కట్టారు కాబట్టి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో, గెస్ట్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసుకోండి, అద్భుతమైన ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచి సైజెస్తో చాలా బాగుంది. ఇందులో మీరు పూజ గది ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు మీరు. సో వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది. ఇది ఓపెన్ కిచెను. అదేవిధంగా ఇటు పక్కన చూసుకుంటే మనకి యూటిలిటీ ఏరియా అనమాట. యూటిలిటీ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఈజీగా మనకి సెట్ అయ్యే విధంగా చాలా బాగుందన్నమాట. అదేవిధంగా అద్భుతమైన వెంటిలేషన్ వచ్చే విధంగా అద్భుతమైన బాల్కనీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మంచి వ్యూ పాయింట్తో చాలా బాగుంది. ఉప్పల్ బగ్ హయత్లో ఉంటుంది. HMD లేఅవుట్ ఇది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి GHMC అండ్ రెరా అప్రూవ్ పర్మిషన్స్తోని మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ది మనం వీడియో చేయడం ఇది రెండోసారి. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా మంచిగా సేల్స్ అయినాయి. ఎందుకు సేల్స్ అయినాయంటే వీళ్ళు అంత ట్రస్ట్ వర్తీగా ఉంటారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అది మెయిన్ అడ్వాంటేజ్ వీళ్ళది. ఫ్రెండ్స్ ఇటు పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, ఇటు పక్కన వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి, 10x10 కంటే పెద్ద మంచమే, కింగ్ సైజ్ మంచం ఈజీగా పడుతుంది. ఫ్రెండ్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం కంప్లీట్ చేసి వితిన్ 1 or 2 monthsలో మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ వెంటిలేషన్ రావడానికి ఎంత పెద్ద విండో వచ్చి చూడండి. UPVC విండో వస్తుంది ఇందులో. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షనే. మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. రెడీ టు మూవ్ కావచ్చు. ఈ టైంలో తీసుకుంటే మీకు నచ్చినట్టు ఇంకా ఏమైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికి ఆపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది. ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత స్పేషియస్గా ఉందో. దాదాపుగా మాస్టర్ బెడ్రూమ్ లాగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉందన్నమాట. సో బెడ్రూమ్స్ అయితే చాలా బాగా కుదిరినాయి. ఎందుకంటే మంచి ప్లాన్తో కట్టారు కాబట్టి బెడ్రూమ్స్ చాలా బాగా కుదిరినాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూసారు కదా. ఇప్పుడు మీరు చూసిన ఈ అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్న 1590 square feet. మనకి వెస్ట్ ఫేసింగ్లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకటేమో 1760 ఉంటుంది, ఒకటేమో 2040 ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో కూడా సేమ్ 1760లో ఒక ఫ్లాట్ ఉంటుంది, 2040లో ఒక ఫ్లాట్ ఉంటుంది. మొత్తం 3 BHK ఫ్లాట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము 2040 square feetలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం అపార్ట్మెంట్లో మధ్యలో ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ 3 BHK చూసాము. అటు పక్కన వెళ్తే మాత్రం మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఒకటేమో 1760, ఒకటేమో 2040. సేమ్ అటువైపు ఎలాగుందో ఇటువైపు కూడా అలాగే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న
1760 స్క్వేర్ ఫీట్ 3 BHK. మీరు చూసుకోండి, కామన్ వాల్స్ లేకుండా అద్భుతమైన వెంటిలేషన్ వచ్చే విధంగా చాలా బాగా ప్లానింగ్ చేసి కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ 1760 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ పక్కనే ఇటువైపు వచ్చేసి మనకి 2040 స్క్వేర్ ఫీట్లో వెస్ట్ ఫేసింగ్ 3 BHK కట్టడం జరిగింది. ఈ ఫ్లాట్ తీసుకున్న వారికి ఈ కారిడార్ అంతా మనకి చాలా స్పేస్ ఉంటుంది. ఒక గ్రిల్ పెట్టుకుంటే మొత్తం ప్రైవసీగా చాలా బాగుంటుంది అనమాట, చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు 2 ఫ్లాట్స్ మధ్యలో చాలా స్పేస్ ఉంది. కామన్ వాల్స్ లేకుండా, ఆపోజిట్ డైరెక్షన్లో డోర్స్ లేకుండా, ప్రైవసీకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా మంచి ప్లానింగ్తో చాలా బాగా కట్టడం జరిగింది. ప్లానింగే కాదు, ఎలివేషన్ కూడా చాలా డిఫరెంట్గా కొత్త మోడల్ ఎలివేషన్. నేను రీసెంట్ టైమ్స్లో అయితే ఇంత మంచి ఎలివేషన్ చూడలేదు. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో డ్రోన్ షాట్స్ వీడియో కూడా మీకు వేసాను, ఒకసారి చూడండి. నైట్ వ్యూలు కూడా చాలా బాగా కనిపించే విధంగా అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, డిఫరెంట్ టైప్ విండో అనమాట, మంచి వ్యూతోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ఆల్రెడీ మీకు ఇంజనీర్ గారితో మాట్లాడించాను, చాలా బాగా చెప్పారు తను. మీరు చూసుకున్నారు కదా, ఇది వచ్చేసి హాలు. 2040 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇదే విధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా సిమిలర్గా ఇలాగే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్కి అద్భుతమైన బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ బాల్కనీ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా డీసెంట్గా ఉంది, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. చూసుకోండి, చుట్టూ మొత్తం అన్ని అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ ఏరియా. బాగ్ హయత్ HMD లేఅవుట్లో ఉంటుంది. మనకి నాగోల్ మెట్రో కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఉప్పల్ మెట్రో కానీ, ఇలా ఏవి చూసుకున్నా కానీ మంచి లొకేషన్. ఉప్పల్ అంటే మీకు తెలిసిందే ఎంత డెవలప్ అయిందో. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉంది, కింగ్ సైజ్ బెడ్ పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా అద్భుతమైన ప్లాన్తో చాలా బాగా కట్టారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా పెద్దగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు కిచెన్ చూసుకోండి, కిచెన్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇది మీరు చూస్తున్నారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూము. కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. ఇందులో కూడా బెడ్రూమ్ సైజ్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు, అంటే ప్లానింగ్ చేశారు. ఇంత మంచి ప్లానింగ్ ఉంటే తప్ప బెడ్రూమ్స్ ఇంత మంచి కుదరవు. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు 2 ఫ్లాట్స్ చూపించాను. 1590 స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించాను. అదేవిధంగా 2040 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ చూపించాను. ఇదే విధంగా మిగతా ఫ్లాట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. 80 స్క్వేర్ యార్డ్స్ మనకి UDS రావడం జరుగుతుంది. మీరు తీసుకున్న ఫ్లాట్ని బట్టి UDS మారుతుందన్నమాట. ఒకసారి అపార్ట్మెంట్ పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ చూస్తూ మిగతా వివరాలు మాట్లాడదాం. మనం టెర్రస్ మీదకి వచ్చేసాము. ఫ్రెండ్స్ చూసారు కదా, కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా చేశారు, మంచి ప్లానింగ్తో చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. మీరు చూడొచ్చు చుట్టూ మొత్తం మంచి మంచి అపార్ట్మెంట్స్, హౌజెసే ఉన్నాయి. మనకి ఇటు స్ట్రైట్గా వెళ్తే నాగోల్ మెట్రో కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు పక్కన వెళ్తే మనకు వరంగల్ హైవే, ఉప్పల్ మెట్రో కూడా అతి దగ్గరలో ఉంటుంది. సో అద్భుతమైన రోడ్ కనెక్టివిటీతోని, అంటే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్పిటల్స్కి, మల్టీప్లెక్స్ థియేటర్స్కి, దేనికైనా మంచి రోడ్ కనెక్టివిటీతోని మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ ఇది. మీకు ప్రైస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, 6000 పర్ స్క్వేర్ ఫీటు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ 6000 స్క్వేర్ ఫీటే కాకుండా మనకి సపరేట్గా GSTకి అండ్ ఎమ్యూనిటీస్కి సపరేట్ ప్రైస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. మీకు ఈ అపార్ట్మెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు దగ్గరుండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా వారి దగ్గరుండి అన్నీ చెప్తారు. వారికి కాల్ చేయండి. మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.